రైట్. చివరిగా చెప్పండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? కవిత గారు జనం బాట పేరుతో చేస్తున్నటువంటి ఈ ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నారో, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో. షర్మిల గారు పాపం పాదయాత్ర చేసిండ్రు ఇంకా అన్న కోసం. వైఎస్ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి అన్న తరపున తాను పార్టీని కాపాడడానికి పాదయాత్ర చేసిండ్రు. ఎవరైనా మేము పాదయాత్ర చేస్తున్నామంటే పాదయాత్ర అంటే అట్లా కాదు, పాదాల మీద నడిచే యాత్ర అని ఆమె చెప్పడం, యావత్ తెలంగాణ దాన్ని ట్రోల్ చేసి చూపించింది. ఆ తెలియని వాళ్ళు లేరు. పదాల మీద నడిచే యాత్ర అని ఆమె చెప్పినటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, కడుపులో దిప్పుతుందని అదని ఇదని ఆమె చెప్పిన మాట. అట్లా ఎవరైనా ఏదైనా ప్రజల పక్షమై ప్రజల కోసం చేయొచ్చు. ఇక్కడ జనం బాట పేరుతో కవిత గారు చేస్తున్నటువంటి యాత్ర జనం కోసమే అయితే హర్షణీయము, జనం కోసమే అయితే స్వాగతించదగ్గదే. ఈ 2 ఏళ్ల పాలనలో, రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల పాలనలో ప్రజలను ఎట్లా విస్మరించిండు, సంక్షేమాన్ని ఎట్లా విస్మరించిండు, అభివృద్ధిని ఎట్లా విస్మరించిండు, అన్ని వర్గాలకు ఎట్లా అన్యాయం జరుగుతూ ఉంది. యాసంగి సన్నవడ్లకు బోనస్ వేయలేదు, కొట్లాడండి అమ్మ, దీక్షలు చేయండి. రైతు భరోసా వేయాలి, ఇప్పుడు వేయలేదు, పోరాటం చేయండి అమ్మ, సమయం ఇప్పుడు. రైతు రుణమాఫీ అందరికీ జరగలేదు, పోరాటం చేయండి, వేయించండి, రుణమాఫీ చేయించండి. మహిళలకు 2,500 ఇస్తాను, ఇవ్వలేదు, పోరాటం చేయండి, వేయించండి. ప్రజల పక్షంగా మీ ఉద్యమం ఉండనియండి. ఎమ్మెల్సీగా మీరు మండలిలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించిండ్రు. స్కూటీలు ఇవ్వలేదని స్కూటీ బొమ్మ పట్టుకొని కాలేజీ విద్యార్థులకు, అలాగే కళ్యాణ లక్ష్మితో షాది ముబారక్తో తులం బంగారం ఇవ్వలేదని ఆ బంగారు బిస్కెట్ ప్రదర్శన చేసి, అట్లా ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాడండి, ప్రజల పక్షమై పోరాడండి. ప్రజలది బతుకుదెరువు పోరాటం, పొట్టబోసుకోవడానికి పోరాటం. రోడ్ల మీదకి వచ్చి పోరాడేంత శక్తి సామర్థ్యాలు ప్రజలందరికీ ఉండవు. మీరు ప్రజల పక్షమై పోరాడండి, ప్రజల గొంతుకై. ఇక్కడ బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు, ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా మారింది. ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు, బీజేపీ వేరు వేరు కాదు. వాళ్ళు బండి సంజయ్ గారైనా ఇంకొకరైనా పూర్తి బీజేపీ, బడే బాయ్ చోటే బాయ్ జాయింట్ వెంచర్ సర్కార్ ఇక్కడ నడుస్తూ ఉంది. ఒక బీఆర్ఎస్ మాత్రమే ప్రజల పక్షమై పోరాడుతూ ఉన్నది, ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నది. మరి మీరు కూడా పోరాడండి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి తెలంగాణ ప్రజల పక్షమై పోరాడండి. అది మీరు చేయాలి. మీరు ఎవరిదన్నా రేవంత్ రెడ్డి గారు అవినీత, ఇంకొక అవినీత ఏదైనా జరిగింది అనుకుంటే మీరు చదువుతున్నటువంటి బీఆర్ఎస్ లీడర్ల భూ కుంభకోణాలని, కబ్జాలని ఏదైతే మీరు జాబితా చదువుతున్నారో, పోయిన ప్రతి చోట మీరు ఏదైతే చెప్తున్నారో, ఇటువంటివి ఏమన్నా జరిగితే మీరే చెప్తున్నారు కదా ఎన్నటికన్నా నేను ముఖ్యమంత్రిని అయితా అని. ముఖ్యమంత్రి అయినాక మీరు ఎన్ని వెలుగులోకి తీసుకొస్తారో తీసుకోండి, ఎంతమందిని అవినీతికి పాల్పడ్డ వాళ్ళను జైళ్ళలో పెడతారో పెట్టండి. మీరు జైలుకు పోయొచ్చిండ్రు, మీరు ఎంతమందిని జైల్లో పెడతారో పెట్టండి. రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోయొచ్చిండు ఓటుకు నోటుకు వ్యవహారంలో. అట్లా ఎవ్వరు తప్పు చేస్తే మీరు రేపు పొద్దున అధికారంలోకి మీరు వచ్చి ఇవాళ ప్రజల పక్షమై మీరు పోరాడితే రేపు మీరు అధికారంలోకి వస్తుండొచ్చు, కాదని ఎవరనగలం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి, ఎన్ని విచారణలు జరుపుతారో జరపండి. కానీ ఇప్పుడైతే గత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ మీరు మాట్లాడడం, నాటి ప్రజాప్రతినిధుల్ని తప్పుబడుతూ మీరు మాట్లాడడం సమంజసం కాదు. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనను తప్పుబడుతూ మాట్లాడడం సమంజసం కాదు. ఉద్యమ కాలాన్ని తప్పుబడుతూ మాట్లాడడం అయితే సమంజసం కాదు. సామాజిక తెలంగాణ సాధ్యమైంది. ప్రజలందరినీ, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను ఒక్క దృష్టితో, సమదృష్టితో చూసినటువంటి గొప్ప నేత, మహానేత మాన్యులు కేసీఆర్ గారు. ఆయన చల్లటి చూపుతో, ఆయన చల్లటి పాలనతో అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలకు సమన్యాయం జరిగింది. అందరూ సమాజంలో సమస్థాయిని సాధించే స్థితికి చేరుకున్నారు. గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిండ్రు, ముదిరాజులకు చెరువులలో చేపలు ఇచ్చిండ్రు, వాటికి వాహనాలు వ్యాపారం చేసుకోవడానికి అందించిండ్రు, రజకులకు వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రు, నాయి బ్రాహ్మణులకు వాళ్ళ క్షౌరశాలలకు ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రు, బీసీ బంద్ ఇచ్చిండ్రు, మైనారిటీలకు, దళితులకు, ఒక్క వర్గానికని కాదు, రైతులకు, ప్రధానంగా రైతులకు, మహిళలకు, పెద్దలకు, వయోవృద్ధులకు, కులవృత్తులకు, గౌడన్నలకు, నేతన్నలకు,
ఎంతమందిని, ఎంత పెద్ద చూపు ఆయనది. ఎట్లాగైతే ఒక్కడుగా బయలుదేరి అనేక మొత్తం యావత్తు తెలంగాణ సమాజాన్ని వెంటబెట్టుకొని రాష్ట్రాన్ని సాధించగలిగినరో అట్లాగే పాలనలో కూడా మళ్ళా యావత్తు తెలంగాణ ప్రజానీకానికి పాలనా ఫలాలు అందే విధంగా నీళ్లను సద్వినియోగం చేసుకొని నీళ్ళ ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఉద్యోగాల కల్పన 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఐటీ సెక్టర్ విస్తరణతోని ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు వచ్చేలాగా మలిచి హైదరాబాద్ను అభివృద్ధి చేసి ఒక్కటి కాదు కదా, పల్లె నుంచి పట్టణం దాకా అన్ని వర్గాలను ఆయన పెద్ద చూపుతో, శ్మశాన వాటికలు లేవు, చస్తే బొందబెట్ట జాగలేదు. అటువంటిది అందరూ రాజైనా పేదైనా అందరికీ మరి ఆ అంత్యక్రియలు గౌరవంగా జరగాలి అని చెప్పేసి శ్మశాన వాటికల నిర్మాణం ఒక్కటి కాదు, ఇవాళ సర్పంచులకు చేద్దామంటే పనేందో కనపడని పరిస్థితికి అన్ని రకాల పనులు చేసి చూపించారు కేసీఆర్ గారు. పల్లెల్లో సిమెంట్ రోడ్డు లేని వీధి లేదు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేయాలి సర్పంచులు అంటే బుగ్గలు పెట్టుకోవాలి. పల్లె ప్రకృతి వనాల నిర్మాణం అయిపోయింది, శ్మశాన వాటికల నిర్మాణం అయిపోయింది, డంప్ యార్డుల నిర్మాణం అయిపోయింది, మురుగు కాలువల నిర్మాణం అయిపోయింది. కొత్త కాలనీలు అయితే రోడ్లు వేసుకోవాలి, కొత్తగా ఏమన్నా అయితే మోర్లు కట్టుకోవాలి. రైతు వేదికల నిర్మాణం జరిగింది అప్పుడే. కొత్తగా ఏమన్నా అయితే చేయడము లేదనంటే ఆ పారిశుద్ధ్య పనులు చేయించుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది, మంచినీళ్ళు సరిగ్గా సప్లై లేదు, కరెంటు బుగ్గలు పెట్టే దిక్కు లేదు. ఇవన్నీ ఇట్లా పాలన చేసి పెద్దన్న పాత్ర పోషించాలి. ఏమైనా లొల్లులు పంచాయతీలు ఉంటే పెద్దన్న పాత్ర పోషించేందుకు పెద్ద మనిషి, గ్రామ స్థాయిలో పెద్ద మనిషిగా వ్యవహరించడానికి సర్పంచుల బాధ్యత ఇప్పుడు ఉన్నది అంతే.